అప్పనపల్లి బాలబాలాజీ విగ్రహ ప్రతిష్టతో శ్రీవారి 61వ సహస్రనామార్చన భారతీయతలో ప్రకృతి ధర్మాన్ని పరమాత్మగా ఆరాధించడం ఎంత పవిత్రమో భారత రాజ్యాంగ ఔన్నత్యం కోసం అధ్యయనం ఆచరణం పరిరక్షణ అంతే రీతిగా పాటించాలని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి 61వ జపయజ్ఞ పారాయణం జరిగింది. కొబ్బరికాయల రాసి నడుమ అప్పనపల్లి బాలబాలాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సహస్ర గోవింద నామ స్తోత్ర పఠనం నిర్వహించారు. భగవద్గీత రాజ్యాంగ గ్రంథాన్ని సప్తగిర్ల పూజలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజాస్వామ్య దేవాలయంలో కొలువై ఉన్న రాజ్యాంగ అంశాల గురించి ప్రతి ఒక్కరూ మరింతగా రాజ్యాంగ విధులను తెలుసుకోవాలన్నారు. పంచామృతాలతో విఘ్నేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలకు అభిషేకాలు చేసి శ్రీవారి ఆరాధకులకు తాంబూలాలు పంపిణీ చేశారు. స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ ధారణ యజ్ఞం జరిగిన సందర్భంగా పీఠంలో ప్రతిష్ఠితమైన శ్రీవారి పాదాల వద్ద 108 వారాల పాటు శనివార వ్రత నిర్వహణ జరుగుతున్నదని పీఠం నిర్వాహకులు తెలియజేశారు. వరలక్ష్మి, రమ, పద్మజ, దేవి, ఆదిలక్ష్మి, నూకరత్నం, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, మంగతాయారు, శ్రీవాణి, సంధ్య, మణి, సుబ్బలక్ష్మి, పాపాయమ్మ, రమ్య, మహేశ్వరి, నాగరత్నం, మంజుల, శ్రేయ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి 61వ జపయజ్ఞ పారాయణలో భగవద్గీత అదేవిధంగా భారత రాజ్యాంగానికి కూడా ఆ యొక్క పూజా విధానాన్ని అందరూ కూడా తెలుసుకుంటూ ఆచరించే విధానంలో చిత్తశుద్ధిగా మనం అందరం కూడా నడుచుకోవాలని భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున భోగి గణపతి పీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బాలబాలాజీ అప్పనపల్లిలో కొబ్బరికాయల నడుమ తిరునామంతో వెలసినటువంటి స్వామి. అందుచేతనే కొబ్బరికాయల నడుమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఈ రోజున దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా 108 వారాల పాటు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు బాల దాసులతో జరిగింది, బాల సుందరులతో జరిగింది. ధనుర్మాసం మొదటి శనివారం నాడు కన్యలతో 18 సంవత్సరాల వయసు నుంచి వచ్చినటువంటి కన్యలతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తదుపరి వివాహాలు జరిగినటువంటి దంపతులతో జరుగుతుంది. ఆ తదుపరి సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతో జరుగుతుంది. ఆ తదుపరి మనవలు కలిగి ఉన్నటువంటి పుణ్య దంపతులతో జరుగుతుంది. ఆ విధంగా గంగా భాగీరథి సమానులైనటువంటి ఇంటి పెద్ద లేకుండా ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల తిరుపతి బస్సు యాత్రతోటి కోల సంబరము, భారీ అన్నదానము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ కళ్యాణోత్సవం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాలు తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా జరుగుతూ ఉన్నాయి.